హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. మంచి ప్రోటీన్ ఫుడ్ చేస్తున్న ఇషా కోసం రాగి లడ్డు తన ఫేవరెట్. ఇది డైలీ 2 వరకు అయితే ఇస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ నేను కొంచెం బెల్లం వాటర్లో నానబెట్టుకుంటున్నాను. రాగులు కావాల్సినన్ని ప్యాన్లో వేయించుకుంటున్నా. నేను జస్ట్ 1 వీక్ కోసం చేస్తున్నాను. దానికి తగినట్టుగానే తీసుకున్న రాగులు కూడా మంచి స్మెల్ వస్తాయి రాగులు వేయిస్తుంటే. ఇలా మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలో అన్ని రకాలు యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు. నెక్స్ట్ బాదం వేయించుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టేసామంటే తొందరగా మాడిపోయి ఫ్లేవర్ పోతుంది. ఓపికగా వేయించుకోవాలి ఒక్కొక్కటి సపరేట్గా ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో టైం పడుతుంది వేగడానికి. బాదం అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగేదానికి. పల్లీలు అయితే కొంచెం తొందరగా వేగిపోతాయి కంపేర్ టు బాదం. అందుకే సపరేట్గా వేయించుకోవాలి. పిస్తా, పల్లీలు, జీడిపప్పు కూడా వేయించుకున్నాను. జీడిపప్పు తొందరగా మాడిపోతుంది. అలా అని సరిగ్గా వేయించుకోకుండా అలానే మిక్సీ పట్టామంటే చాలా ముద్దగా అయిపోతుంది. సో చూసి జాగ్రత్తగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. మామూలుగా ఎక్కువ గట్టిగా ఉంటే నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇంకా గింజ తీసేసుకొని డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ టైం ఇది మర్చిపోయిన తీయడం, అలానే లడ్డు చేసేసినాను. ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మనకి, చాలా యాడ్ చేసుకోవచ్చు. గుమ్మడి గింజలు, దోస గింజలు, వాల్నట్స్. ప్రజెంట్ నేను ఇవే యాడ్ చేస్తున్నాను. అన్నీ వేయించుకున్నాక చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకుంటున్నాను అన్నీ సపరేట్గా. అన్నీ నీట్గా కంప్లీట్గా పౌడర్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. మనలాగా నవిలి తినలేరు కాబట్టి చిన్నపిల్లలు బాగా పౌడర్ వచ్చేలాగా చేసుకోవాలి. సో నేను ఇషాకి కంఫర్ట్గా తినేటట్టు చూసుకుంటా ఏ ఫుడ్ చేసినా కూడా. ఎక్కువ టైం పడుతుంది ఈ లడ్డు చేసుకోవడానికి. ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకోవాలి సిమ్లో, మళ్ళీ సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. బట్ మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. రోజుకి ఒకటి తిన్నా చాలా ఎనర్జీ వస్తుంది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. మనకైతే కొంచెం పలుకులుగా మిక్సీ పట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలకి కంప్లీట్గా పౌడర్ చేసుకోవాలి. ఏం చేస్తుంది ఈషా? తింటున్నావా? అన్నీ బాగా పౌడర్ చేసుకున్నాక ప్యాన్లో కొంచెం బెల్లం వేసుకొని నెయ్యి వేసి వేయించుకున్నాను. ఫస్ట్ కొంచెం బెల్లం వేసి నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ కొంచెం వేసి బెల్లం బాగా కరిగేంత వరకు వేయించుకున్నాను. తర్వాత రాగి పౌడర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకున్నాను. ఆ తర్వాత డ్రై ఫ్రూట్ పౌడర్స్ అన్నీ వేసి కలుపుకున్నాను నీట్గా. ఇవంతా సిమ్లోనే చేసుకోవాలి. హైలో పెట్టేస్తే తొందరగా మాడిపోతుంది పౌడర్ అంతా. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఏం కాదు. ప్రజెంట్ నాతో తక్కువ ఉంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, చిన్నపిల్లలకి బాగుంటుంది హెల్త్కి. తర్వాత పౌడర్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఖర్జూరం మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసి నీట్గా కలుపుకోవాలి. ఖర్జూరం అంత నీట్గా కలవలేదు పౌడర్తో, నీట్గా ఓపిక్గా కలుపుకోవాలి. లడ్డు చేసేటప్పుడు విడివిడిగా పోకుండా పౌడరు కొంచెం బెల్లం వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ నేను నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ని కొద్దిగా అప్లై చేసుకున్నాను. కొంచెం తేనెనైతే తీసుకుంటున్నాను. తేనె కొద్దిగా చేతికి అప్లై చేసుకొని ఆ పౌడర్ని లడ్డులాగా అయితే చేసుకుంటాను. మంచిగా రౌండ్గా అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తేనె అప్లై చేసుకుంటే. ఇలా లడ్లు చాలా చిన్న సైజు తీసుకుంటున్నాను ఇషా తినడానికి కంఫర్ట్గా ఉండడానికి. పెద్దవి చేసామంటే తినేటప్పుడే సగం కింద పడేస్తుంది. తనకంత కంఫర్ట్గా ఉండదు పెద్దది నోట్లో పెట్టుకొని తినడానికి. అందుకే చాలా చిన్నవి చేస్తాను. ఇలా చిన్నవి చేస్తే పర్ డేకి 2 అయినా తింటుంది ఇషా. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అలా ఇస్తాను. ఇంకా ఎక్కువే అడుగుతుంది కావాలని చెప్పి. ఎక్కువ ఇచ్చినా కూడా ఇంకేం ఫుడ్ తినదు, ఇది మాత్రమే తింటుంది. అందుకని లిమిటెడ్గా ఇస్తాను, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. పౌడర్ ఎక్కువ చల్లారబెట్టేసినా కూడా ఇట్లా రౌండ్ షేప్కి రాదనమాట లడ్డు చేసేటప్పుడు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంకా లడ్లన్నీ చేసేసుకోవాలి ఫాస్ట్గా.
ఇలా అన్ని లడ్లు చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారబెట్టుకోవాలి, లేకపోతే అలానే బాక్స్లో పెట్టుకుంటే పాడైపోతాయి. కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుంటే బాగుంటాయి. బాక్స్ కూడా ఎప్పుడు మూత పెట్టి ఉండకూడదు, పాడవకుండా ఉండాలంటే కొద్దిగా గాలి ఆడుతూ ఉండాలి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిసెస్ శారదా మహేష్.